సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం తాజాగా మరణశిక్ష విధించింది. సుభాష్ శర్మ బిహార్కు చెందిన నేరస్తుడిగా గుర్తించారు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. 6 PM. తెలుగు రాష్ట్రాలలోని సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి సుపారీ ఇచ్చి, ఏదైతే పరువు హత్యకు సంబంధించినదో సుపారీ ఇచ్చి తన తండ్రి చేసినటువంటి అఘాయిత్యానికి సంబంధించి చూసినట్లయితే ఆనాటి 2018 సెప్టెంబర్ 14 జరిగినటువంటి ప్రణయ్ హత్యకు సంబంధించి ఇప్పటికే కోర్టుకు పూర్తి స్థాయిలోనే జిల్లా సంబంధించిన పోలీసు యంత్రాంగం ఇప్పటికీ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్న కొంతమంది నేరస్తులు కూడా అందులో ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సంచలన తీర్పు కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. చట్టానికి సంబంధించిన అనేక విషయాలలో అనేక మంది సమాజంలో వేరే తీరుగా డిస్కస్ చేసుకుంటున్నా కూడా సమాజానికి సంబంధించిన చట్టానికి సంబంధించిన చట్టము పరిధిలో ఉన్నటువంటి ఏ విషయానైనా క్షుణ్ణంగా పరిశీలించి చట్టము ఎవరిని వదిలిపెట్టదనే విషయాన్ని ఈరోజు ప్రణయ్ హత్య కేసులో వచ్చినటువంటి రిజల్ట్ కి సంబంధించి చూసినట్లయితే, అదేవిధంగా పలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కూడా అదే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రణయ్ హత్య 2018 సెప్టెంబర్ 14 జరిగిన పరువు హత్య అనుకోవచ్చు. దీని పరువు హత్యకు సంబంధించి దాడులు తీసినటువంటి తిరుమతిరావు ఆయనకున్నటువంటి హోదాతోటి, అక్కడ డబ్బు అహంకారంతో, ఒకటి అనేక ప్రైవేట్ వ్యక్తులతోటి సుపారీ గ్యాంగ్ ని ₹1 మాట్లాడుకొని ఆ రోజు జరిగినటువంటి ఈ విషయాన్ని అన్ని అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా అప్డేట్ అయినటువంటి పరిస్థితులు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుకు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అన్ని అప్డేట్ చేస్తూ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ విషయాలలోనే ఈ రోజు కోర్టు కూడా సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ గారు ఏదైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో పాటు మిగతా ఆ 7గురుకు సంబంధించినటువంటి వారు A1 సంబంధించినటువంటి ముద్దాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో A2గా ఉన్నటువంటి వారికి అక్కడ ఉరిశిక్ష పడింది. A6గా ఉన్న మిగతా సభ్యులందరికీ కూడా యావజ్జీవ శిక్ష కూడా పడినది. అందులో కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందినా కూడా కోర్టు సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన క్రమంలో ఎవరైతే సహకరించారో వారికి A1 నుంచి A8 వరకు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా యావజ్జీవ శిక్షతో పాటు A2 ఒక్కటిని శిక్ష కూడా పడినటువంటి పరిస్థితి, ఉరి శిక్ష. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక డిస్కస్ కూడా జరిగింది. పరువు హత్య అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతి వారు ఎవరైతే సుపారీ ఇచ్చి అనవసర అమాయకులని ఎవరైతే యువకులు ప్రేమతో ఉన్నటువంటి వారు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు కూడా తమ వైవాహిక జీవితాలకి సంబంధించి పెళ్లి చేసుకున్న క్రమంలో ఇలాంటి కుల అహంకారమే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అగ్రకుల అహంకారమే అనుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి సుపారీస్ ఇచ్చి అనేక మంది అమాయకులని ఏదో పాటు అనేక మంది అమ్మాయిలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కులాహంకారమే కాదు, అగ్రకుల అహంకారమే కాకపోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ సుపారీస్ ఇచ్చే గ్యాంగ్లకు ఒక్కసారిగా చెంపపెట్టయిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హత్య చేస్తున్నారు. అనేక మంది అమాయకులను కూడా బలి చేస్తున్నట్టు పరిస్థితి. డబ్బే ప్రధానంగా చేస్తున్నారు. డబ్బు ప్రధానంగా చూసుకొని హత్యలకు పాల్పడినటువంటి అగ్రకులాలకు కాదు, పెట్టుబడిదారులకు కూడా ఇది ఒక చెంపపెట్ట అని చెప్పవచ్చు. ఏదైతే విషయంలో అనేక విషయాలు చూసినట్టు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే కాకుండా వేరే రాష్ట్రాలు వచ్చి సుపారీ గ్యాంగ్ తీసుకొని చేసిన వారికి కూడా ఈరోజు చట్టం ప్రకారం తన పని తాను చేసుకోపోతుందనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ రోజు సామాజిక కార్యకర్తలే కాదు, సంబంధించినటువంటి అనేక మంది సోషల్ వర్కర్స్ కూడా సమాజంలో ఉన్నటువంటి జడ్జిస్నే కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులనే కానీ అభినందిస్తున్నటువంటి పరిస్థితి. అహంకారంతో కుల వివక్షతో జరుగుతున్నటువంటి సమాజంలోని అనేక మంది విద్యార్థులను కాకుండా ఆ అహంకారంతో వీళ్ళు చేస్తున్నటువంటి సిస్టమ్ కరెక్ట్ కాదు, చట్టము చెప్పిన చట్టం పని తాను చేసుకోపోతుందంటే ఇదైతే అహంకారంతో చేసిన పూరితమైనటువంటి విషయాలలో ఈ రోజు వాళ్ళకి శిక్ష పడడం వల్ల అనేక మంది సామాజిక కార్యకర్తలు చట్టాలని గౌరవించడం వల్ల వచ్చినటువంటి గౌరవం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలోనే ఈ కోర్టులకు ఒక విలువ ఉందనేది కూడా ఈరోజు తేల్చి తెప్పింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ప్రణయ్ హత్య కేసులో చూసినట్లయితే ప్రధానంగా ఇది పరువు హత్య అని చెప్పుకోవచ్చు. పరువు హత్య కాదు, ఇది ఎకనామికల్ సంబంధించిన సోర్స్ లో ఏదైనా చెప్పినా కూడా క్యాస్ట్ పరంగా చూస్తే అనేక రకాల కోణంలో జరిగినటువంటి హత్య కావచ్చు. కానీ ఏదేమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే చట్టము ఏదైతే సమాజంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ను సమాజంలో విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తులు
ఆ వివిధ హోదాల్లో పనిచేసి వివిధ వ్యక్తులను హత్య చేయడం సరైన విధానం కాదంటూ చట్టం ఇచ్చిన తీర్పు చాలా వరకు ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి అనేక కోణాల్లో పనిచేస్తున్నటువంటి తప్పుడు విధానంలో పనిచేస్తున్నటువంటి తీసుకున్నటువంటి గ్యాంగుకే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న అనేక తల్లిదండ్రులకు కూడా ఇది ఒక చంపపెట్టుగా ఉంటుంది. సమాజంలో చదువుకొని విద్యావంతులైనటువంటి మేధావులు కూడా అనేక మంది పరువు హత్యల పేరుతో ఇబ్బంది పెడుతూ అనేక తన సొంత కుటుంబాలను నాశనం చేసుకొని ఈరోజు మారుతిరావు చూసినట్లయితే ఫస్ట్ A1 గా ఉన్న అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కోర్టు తీర్పు ఈ రోజు వచ్చిన గతంలో ఆయన సంవత్సరం క్రితమే ఆ రోజు జరిగినటువంటి విషయాలలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు మేధావులు కూడా ఇలాంటి పరువు హత్యలకు పాల్పడి అనేక విషయాలలోనే పిల్లలు కానీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అయినటువంటి విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతూ మానసిక ఇబ్బందులతో గురై తన స్టేటస్ కొరకు ఇలాంటి విషయాలలో పార్టిసిపేట్ అయ్యి అనేక మందిని బలి చేస్తున్నటువంటి పరిస్థితి. బలి చేస్తున్న క్రమంలో కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుందనే దానికే నల్గొండలోని చేసినటువంటి జిల్లా కోర్టులో జరిగినటువంటి స్పెషల్ జిల్లా కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ఈరోజు సమాజంలో కాకుండా ఈరోజు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఇది ఒక కనువిప్పుగా జరిగింది.